అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. ప్రేమ ఒక అద్భుతం. మూడవ భాగము. వీళ్ళొకళ్ళు ఆమెకి సెక్యూరిటీలా ఎప్పుడూ ఒక చెవి నా వైపే పెడతారు. ఎలాగైనా ఫోన్లోని లైన్లోనే పెట్టాలి అని అప్పటికి సైలెంట్ అయ్యాడు. ఒకరి మనసులో ఒకరున్నారని ఇద్దరికీ తెలుసు. కానీ ఇంకా అనుమానాలెందుకో? అతని ప్రేమ ఆమెకు ప్రమాదమా? ఎలా? క్రిష్ మహాను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? మున్ముందు కాలమే చెప్తుంది సమాధానం. టీఎల్ మహాని ఎలాగైనా మధు క్రిష్ అడ్డు లేకుండా ఫోన్లోని లైన్లో పెట్టాలి అనుకుంటాడు. లంచ్ టైం కావటంతో నా రాక్షసి భోజనం చేసిందో లేదో కనుక్కుందాము అనుకుంటూ పంచ్ ఫోన్ చేశాడు. పంచ్ ఫోన్ కాల్ చూసి తిన్నానో లేదో అని కాల్ చేస్తున్నట్టున్నాడు అని అనుకొని చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటుంది. అది ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడి కాల్ లిఫ్ట్ చేసి తింటున్నాను. నువ్వు తిన్నావా? "ఆ, ఆఫీస్కి బయలుదేరుతున్నాను." "సరే బాయ్" అన్నది మహా. "ఓయ్, సాయంత్రం త్వరగా వస్తాను. గుడికి వెళ్దాము. రెడీగా ఉండు." "అలాగే బాయ్ బాయ్ రాక్షసి" అని నవ్వుకుంటూ ఆఫీస్ క్యాబ్లో ఇంట్లో నుంచి చేసే టైం కాదుగా. తినేటప్పుడు ఇంత కూల్గా మాట్లాడుతున్నావంటే చేసిందెవరో కానీ పుణ్యాత్ముడు తల్లి. ఫోన్ ఎవరే అన్నది మధు. "హా, నా మొగుడు. నిన్న నువ్వు తెగ తలుచుకున్నావని ఇవాళ ఫోన్ లైన్లోకొచ్చాడే." "అబ్బా, జోక్ బాగుంది. ఇప్పుడే గొంతులోకి వచ్చేదాకా తిన్నాను. నవ్వే ఓపిక లేదు. తర్వాత గుర్తు చేయవే. కాస్త తీరికగా పడి పడి నవ్వుతాను. పనిలో పని ఆ క్రిష్ గడికి కూడా చెప్తా. కింద పడి దొర్లాడి దొర్లాడి నవ్వి చస్తాడు వెధవ." "ఏంటే నీ ఓవర్ యాక్షన్?" అన్నది మహా. "లేకపోతేనంట మొగుడంట" అన్నది మధు. "ఏమి, నా మొగుడు నాకు ఫోన్ చేయకూడదా?" "చేయొచ్చు, కానీ ఎవరో అంతటి అదృష్టవంతుడా అని కొంతమంది అబ్బాయిలు పలకరించాలంటేనే భయపడి చస్తారు. కొంతమందేమో ఒక్క మాట మాట్లాడితే చాలు తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుందామని చూస్తారు. ఎవరినీ నమ్మవుగా. అందుకే అందరూ అలా ఉంటారు కదే. మంచివాళ్ళు కూడా ఉంటారు. కల్మిషం లేని మనసున్న వాళ్ళు. లోపల కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా నటించే వాళ్ళను నమ్మను, కానీ అందరినీ కాదుగా." "మన క్రిష్ లాగా?" అన్నది మధు. "ఆ, కృష్ణ నిజంగా అందరితో సరదాగా ఉంటాడు. మనసులో ఏదుంటే అది ఫ్రాంక్ గా చెప్పేస్తాడు. అందుకే మధు, కృష్ణ మాత్రమే ఈ ఆఫీస్లో నా క్లోజ్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు జస్ట్ కొలీగ్స్ అంతే." "థ్యాంక్ యూ మహా. కానీ మన టీఎల్ లాంటి వెధవలు ఉన్నారుగా. ఉంటే వదిలేయవే. వాడి పాపాన వాడే పోతాడు. కాదని ఓవర్ చేస్తే నేనేంటో అప్పుడు చూస్తాడులే." "ఏంటక్కడ హాట్ టాపిక్ నా గురించేనా?" అనుకుంటూ వచ్చాడు కృష్ణ. "ఆ, నీ గురించే" అన్నది మహా. "ఏంటో నాకు చెప్తే నేను వింటాగా. నీ గురించి నువ్వు వినేదేంటి? మీ మాటలు వింటే అదొక ఆనందం కదా. అందుకే 6 అడుగుల అందగాడివి. ఈ ఆఫీస్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్వి. నీ పెళ్లి బాధ్యత నా భుజస్కంధాలపై వేశావు. మరి ఏం చేద్దాం? అందుకే నీకు తగ్గ పెళ్లి కూతుర్ని వెతకటం మన ఆఫీస్ నుండి మొదలు పెడితే ఎలా ఉంటుందా అని డిస్కస్ చేస్తున్నాము. అయినా నీ ఫ్రెండ్స్ అయినా మా దగ్గర ఏముంటుంది? ఈ ఆఫీస్లో పెళ్లి కాని వేరే ఏ అమ్మాయిలకైనా నువ్వే హాట్ టాపిక్. వాళ్ళ దగ్గరికెళ్ళి అడుగు. బోలెడు విషయాలు చెప్తారు." "బాబోయ్, వేసిన బిస్కెట్లు చాల్లే. ఇంకా క్రీమ్ పూసి మరీ వెయ్యకు. చీమలెక్కితే కష్టం" అని నవ్వేశాడు. మహా కూడా నవ్వుకుంటూ చేయి కడుక్కోటానికి వెళ్ళింది. "క్షమించు మహా" అంటూ బాధతో ఒక నిట్టూర్పు విడిచి, "నా మనసులో నీపై ప్రేమను చెప్పలేకపోతున్నాను. పైకి స్నేహితుడిలాగా ఉంటున్నాను. నిన్ను దూరం చేసుకోకూడదనే కారణంతోనే ఇదంతా. ఏది ఏమైనా నీ స్నేహాన్ని వదులుకోను. నీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఫోన్ వెతుకుతూ వచ్చిన మహా ఫోన్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యింది. పంచ్ ఫోన్ కాల్ కట్ కాకుండా ఆన్లోనే ఉంది. అన్నీ విన్నాడా? బాబోయ్, మాట్లాడకుండా చూపులతోనే చంపేస్తాడు. అలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ "లైన్లో ఉన్నావా" అని. "అన్నీ విన్నావా?" అంది మహా. "నాకేం చెవుల్లేదు. అన్నీ బాగానే వినపడ్డాయి. నేను కట్ అయిందని పక్కన పెట్టాను. నీకు తెలుసుగా. ఆన్లోనే ఉందని కట్ చెయ్యొచ్చుగా." "తెలిసే చెయ్యలేదు. ఇప్పుడేంటి? అయినా టాపిక్ ఏదో హాట్గా ఉంటూనే వింటున్నా. ఏంటి సంగతి?" "ఏముంటుంది? ఏమీ లేదు. బైక్ డ్రైవ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకోకూడదని తెలీదా?" "అవునా? నేను క్యాబ్లో ఉండి పెట్టుకుంటే ప్రాబ్లం లేదుగా." "ఓవర్ ఆపు. అయితే క్లియర్గా A to Z విన్నాడు కన్ఫర్మ్." "A to Z మాత్రమే కాదు, ఆ నుండి బండిరా వరకు కూడా విన్నాను." "ఏంటి విషయం? ఏముంటుంది?" "ఏమీ లేదు. ఉంటా. బాయ్."
ఓయ్ ఓయ్ ఆగు మాట్లాడని మొగుడని ఏదో వినపడింది ఏంటి? నీకు చెవుడు లేదు కదా, అన్నీ క్లియర్గా విన్నావుగా, అర్థం కాలేదా సార్ మీకు? ఒసే రాక్షసి, దొరికావుగా అస్సలు. ఆఫీస్లో ఫాలోయింగ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావే. సెటైర్లు అబ్బో, కథ చాలా ఉందే మేడంకి. నా ముందు మాత్రం బెబ్బే. సర్లే, సాయంత్రం చెప్తా నీ సంగతి. అయిపోయాను అనుకుంటూ ఇదంతా ఆ మధు వల్ల వచ్చింది, చచ్చింది ఇవాళ నా చేతిలో దొంగ మొహంది అనుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. మహాకృష్ణ విషయం తెలిసిన ఏమీ చెప్పలేదు. మహా మనసంతా నేను నిండిపోయి ఉన్నాను అని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఒకసారి కలిసి అతనికి నచ్చ చెప్పాలి, అయినా ఎలా కలవాలి? మహా ఫ్రెండ్స్ నాకు పరిచయం లేరుగా, ఆలోచించాలి. ఆ టీఎల్ సంగతేంటో అంత ప్రాబ్లం అయ్యి తను హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు చూద్దాం అనుకున్నాడు. మధు మీద కోపాన్ని ఎలా వెళ్ళగక్కాలో తెలియక కీబోర్డ్ మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంది మహా. ఏంటి అంత కోపంగా ఉన్నావు? కీబోర్డ్లో కీస్ అన్నీ పోయి బోర్డు మాత్రమే మిగలగలదు, కాస్త దయతలిచి దాన్ని వదిలే అంటూ మధు కృష్ణ మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ కోపం ఎందుకంటే రీజన్ ఏం చెప్పాలి? పంచ్ గురించి చెప్పాలి. అవసరమా అనుకుంటే ఏమీ లేదు అని నార్మల్ అయ్యింది. ఆ టీఎల్ ఏదో అనుకుంటాడు, లేకపోతే ఇంత కోపంగా ఉండదు అనుకొని ఎవరికి వారే వర్క్లో పడ్డారు. సాయంత్రం మహా కోసం ఆమె ఇంటి క్రింద ఎదురు చూస్తూ ఉన్నాడు పాంచ్. ఒక అమ్మాయి వచ్చి, హే హీరో ఎలా ఉన్నావు అంది. కనపడుతున్నాగా, అడగటం ఎందుకు? ఈ మధ్య రోజు కనపడుతున్నావు నువ్వు. ఏంటి కదా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి అంటే ఏంటో అనుకున్నాను. ఇదేనేమో, కథ లేదు కాకరకాయ లేదు. డొంక తిరుగుడెందుకు, డైరెక్ట్గా మాట్లాడు అన్నాడు పాంచ్. అందులో ఇన్ డైరెక్ట్ ఏముంది? పాంచ్, పంచజన్య అని పిలువు. పాంచ్ అని నా అనుకున్న వాళ్ళు మాత్రమే పిలవాలి. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే నాకు నచ్చదు. తెలుసు పాంచ్. నువ్వనుకుంటే నేను నీదాన్నేగా. వంకరగా మాట్లాడావంటే ఉన్న పళ్ళు ఊడేలాగా కొడతాను, జాగ్రత్త. అంతేలే, అదేమన్నా నచ్చుతుంది. దాన్నలా ఏదేదో అద్భుతంలాగా కళ్ళు ఇంత చేసుకొని ఆరాధనగా చూస్తావు. నన్నేమో పూచిక పుల్లలాగా తీసి పారేస్తావు. నాకేం తక్కువ? అంతంటే అంత ఇష్టం. నన్ను చూస్తే చిరాకు. ఎందుకు? ఆడపిల్లలకు పుట్టుకతో వచ్చే సంస్కారంతో కూడిన కొన్ని లక్షణాలు, అవి తన దగ్గరున్నాయి. నీకు అవేంటో కూడా తెలియవులే. అయినా నీలాంటి దానితో తనకు పోలికేంటి? ఛీ, వెళ్ళ అవతలికి. అయినా నీ డార్లింగ్ ఇవాళ నీతో గుడికి రాదుగా అంది వెటకారంగా నవ్వుతూ. నీకెలా తెలుసు? ఏం చేశావు? నేనేం చేయలేదు. కానీ రాదంటే రాదు అంతే. ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసులే. నువ్వు పో. పోతాను, కానీ నిన్ను వదిలిపెట్టను. ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు చిరాకుగా. అదే చిరాకులో రోజు ఇంతసేపు వెయిట్ చేయించదే. ఇవాళేంటి ఈ మెంటల్ది? నిజంగా ఏం చేయలేదు కదా మహాని అని టెన్షన్గా ఎదురు చూస్తూ మెల్లగా మెట్లు దిగుతూ ఉన్న మహాని చూసి, రోజు నన్ను చూడాలని ఆత్రంలో లేడి పిల్లలాగా చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వచ్చేది ఇవాళేంటి? కదిలితే చీమ చచ్చిపోతుందేమో అన్నంత మెల్లగా వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఉంది. ముఖం కూడా డల్గా ఉంది అనుకుంటూ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు లేదు. రోజు ఇలా ఉండవు కదా, కొంచెం హెల్త్ బాలేదు అంతే. హాస్పిటల్‌కి వెళ్దామా అన్నాడు కంగారుగా. అవసరం లేదు, తగ్గిపోతుందిలే. పోనీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు, టాబ్లెట్ తీసుకొస్తాను. ఏమీ అవసరం లేదు, తగ్గిపోతుంది. సరే పద, గుడికి వెళ్దాం. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. ఆహా, ఇప్పుడు రాను అంది కంగారుగా. ఏంటంతటి కంగారు అన్నాడు. ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ వెళ్దాంలే. ఇప్పుడు వస్తావా రావా? రాలేను, అర్థం చేసుకో. సరేలే, బాయ్ అంటూ వెళ్ళాడు. బాగా కోపం వచ్చినట్టుంది. ఎలా కూల్ చేయాలో ఏంటో అనుకుంటూ పైకెళ్ళింది. ఏమంటున్నాడు వాడు అంది తన కజిన్. ఫ్రెండ్ ఏమంటాడు? అలిగి వెళ్ళాడు. గుడికి రాను అన్నానని చెప్పొచ్చుగా, రాకూడదు అని. ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇదేమన్నా ఊరంతా చాటింపేసుకునే విషయమా? ఊరుకో, తర్వాత కూల్ చేయొచ్చులే. మా ముందే నీ అరుపులు. వాడిని చూడగానే సిగ్గుపడిపోతావు. కాబోయే వాడేగా, చెప్తే అర్థం చేసుకుంటాడుగా. నేను చెప్పలేనే, ఆ టాపిక్ వదిలే అంది మహా. అసలే వెళ్ళిన పాంచ్ మెసేజ్ కూడా చేయలేదని తిక్కలో ఉన్న మహాకి తన టీఎల్ కాల్ చేశాడు. వీడి వాళ్ళ అయిపోయాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి, ఏం పని మీద ఫోన్ చేశారు అంది క్యాజువల్గా మహా. సార్, నా పేరు మహతి. కాల్ మీ మహతి. ఓకే ఓకే కూల్. ఎందుకంత కోపం? ఈ టైంలో ఒక ఆడపిల్లకి కాల్ చేస్తే కోపంగా కాక నవ్వుతూ ఎలా మాట్లాడతారు? ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇబ్బంది ఏముంది అందులో? ఏం సార్, మీ ఆవిడ ఇంట్లో లేదా? తను ఊరెళ్ళిందా?
తనకి కాల్ చేసి నైటంతా మాట్లాడండి. తప్పు కాదు. భార్యపై ప్రేమ అనుకుంటారు. పరాయి ఆడపిల్లకి ఫోన్ చేస్తే తప్పుగా అనుకుంటారు. ఇంకొక్కసారి ఇలా చేయకండి అంటూ కోపంలో కూడా మర్యాదగా చెప్పి ఫోన్ పెట్టేసింది. నువ్వెన్ని చెప్పినా నిన్ను వదలను మహా అనుకున్నాడతను. ఇంకొక్కసారి కదిలించాడు వెధవ. తిక్క తిన్నగా కుదిరింది అనుకుంటూ నిద్రపోయింది. తను రమ్మంటే గుడికి రాలేదన్న కోపంతో మహాతో మాట్లాడకుండా ఉండలేక చిరాకు పరాకుతో నిద్రకు ఉపక్రమించాడు పాంచ్. ఇలా ఒక 4 రోజులు గడిచాయి. మహాకి తెలియకుండానే రోజులానే ఆఫీస్‌కి వెళ్ళే టైంలో ఆమెని ఫాలో చేస్తూ ఉన్నాడు పాంచ్. ఆ మెంటల్‌ది ఏదేదో చెప్తుంది. నన్నేమీ చేయలేక మహాని ఏమైనా చేస్తుందేమో! ఎలాగైనా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తిన్నావా? హెల్త్ ఎలా ఉంది? అని తప్పితే ఇంకో మాట లేదు ఈ మనిషి నుంచి. ఇంత కోపం ఏంటో ఈయన గారికి. కాస్త కూడా అర్థం చేసుకోకుండా అలిగాడని రోజూ తను నిలుచునే ప్లేస్‌ని బాధగా చూస్తూ ఉంటుంది. అదంత దూరం నుండి పాంచ్ గమనిస్తూనే ఉన్నాడు. నేను దూరం నుండైనా తనను చూస్తున్నాను. తనకు అవకాశం కూడా లేక నా కోసం ఎంత బాధపడుతుందో. నా వల్ల నీకొచ్చిన రాబోయే సమస్యలు అన్నీ దూరం చేసి అప్పుడు నిన్ను నా దానిగా చేసుకుంటాను. ఎప్పుడూ నీ కళ్ళు ఎదుటే ఉంటానురా బంగారం అనుకున్నాడు. ఒక వీక్ అయింది. తనను చూసి అనుకుంటూ పాంచ్‌కి ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. గుడికెళ్దాం త్వరగా రెడీ అయ్యి రా. నీకోసం వెయిట్ చేస్తున్నాను అని కట్ చేసింది. చూడు రాక్షసి! బ్రతిమలాడకుండా ఒక్క ముక్క చెప్పి పెట్టేసింది అని ప్రేమగా తిట్టుకుంటూ రెడీ అయ్యి గుడికి బయలుదేరాడు. కిందకు రా అనే పంచ్ మెసేజ్‌తో వస్తున్న మహాను కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాడు. దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలాగా చీరలో వస్తున్న మహా తప్ప ఇంకేమీ కళ్ళకు కనపడటం లేదు. ఇంత అందం నాకు మాత్రమే సొంతం అనే గర్వం అతని ముఖంలో కనపడుతుంది. ఇదంతా ఒక వ్యక్తికి నచ్చటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు కానీ నా కడుపు మంట చల్లారదు అనుకుంటూ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది. వెళ్దామా అన్న పిలుపుతో చూపు తిప్పుకొని ఎక్కు అన్నాడు. పక్కనే ఉన్న గుడికి బైకెందుకు అని మనసులో అనుకుంటూ సైలెంట్‌గా ఎక్కింది. అలా బయలుదేరిన బైక్ ఒక కొండలాంటి ప్రదేశంపై ఆగింది. ఆ గుడి చూసిన మహా ఎంతో ఆనందంగా పరిసరాలను గమనిస్తూ ఉంది. గుడిలోకి వెళ్దాంరా అన్న పాంచ్ పిలుపుతో అతని వెనక నడిచింది. గర్భగుడిలోని దేవుని ప్రతిమను ఎంతసేపు చూస్తూ నిలుచుందో తనకే తెలియదు. ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదా నీ కృష్ణుడిని? ఏదో ఒక తన్మయత్వంలో ఆ అనింది. పాపం మిగతా వాళ్లకు కూడా చూసే అవకాశం ఇవ్వు. నువ్వొక్కదానివే చూస్తే సరిపోతుందా అని చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. అక్కడ కూర్చుందామంటూ తీసుకువెళ్ళాడు. చీకటి వేళ రోడ్డుపైకి వచ్చి వెళ్లే వాహనాల వెలుగులో పైన ఉండవలసిన ఆకాశం జారి తారలాగా